మనము కంటి విధులు, వ్యాధులు, చికిత్స వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇంతకు మునుపు 2 లెక్చర్స్ చెప్పాను. అందులో నిన్న చెప్పినటువంటి లెక్చర్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను చిన్న పొరపాటు అయింది. అదేంటంటే, మొదటగా కన్ను మీద ఉండేటటువంటి కంటి కవచం గురించి చెప్పాలి. న్యాయంగా చెప్పాను నేను. అయితే అది రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. సో అంచేత అది మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. చెప్తాను. మనందరికీ తెలుసు మొదటి నుంచి కంటిలో 3 పొరలు ఉంటాయని. మొదటి పొర పేరు స్క్లెరా ఇంగ్లీష్లో, తెలుగులో శుక్లపట్లము అని చెప్పారు. శుక్లం అంటే తెల్లగా ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో దానికి ఆ పేరు చెప్పారు. కానీ నేనేమన్నానంటే దానికి కంటి కవచము అన్నాను. ఎందుకంటే కంటికి తెలుపు రంగు బట్టి కాదు కదా, దాని యొక్క విధిని బట్టి మనం చెప్పడం కరెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో. అది చేసే పని ఏంటంటే కంటికి కావాల్సినటువంటి రక్షణ కల్పిస్తుంది. అది చాలా దళసరిగా ఉంటుంది, చాలా గట్టిగా కూడా ఉంటుంది. కంటి కవచము అని చెప్పి నేను ట్రాన్స్లేషన్ చేశాను దాన్ని, రాసిన పుస్తకం. అదేంటంటే కన్ను ఈ దీన్ని ఒక చిన్న మోడల్గా తయారు చేశాను చూడండి. ఇది వెనక భాగం, ఇది ఉల్లిపాయని కట్ చేశాను. ఇది వెనక భాగం, ఇది ముందు భాగం. అంటే మనకు కనిపించే భాగం ఇది. ఇంకా చెప్పాలంటే, దాన్ని ఇంకా బాగా చెప్పుకోవాలనుకుంటే వాచ్ గ్లాస్తో పోల్చుకోవచ్చు మనకు కనిపించే భాగం. ఇది వెనక 5/6 వంతు వెనక భాగం ఉంటుంది. ఇది 1/6 వంతు ముందు భాగం ఉంటుంది. సో ఇది కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది అన్నమాట. ఈ ఉబ్బెత్తుగా ఉండే భాగం ట్రాన్స్పరెంట్గా ఉండే భాగాన్ని కార్నియా అంటారు. ఇది గ్లాస్ లేయర్ అన్నమాట. ఇది ఎందుకు చూపిస్తానంటే, మీకు లోపల ఉండేటటువంటి అంకెలు కనిపిస్తున్నాయి కదా మనకి. అంచేత కార్నియా అనేది గ్లాస్ లేయర్. ఇది 1/6 వంతు భాగం. ఈ వెనక ఉండేటటువంటి భాగం 5/6 వంతు భాగం. దీని పేరు స్క్లెరా. ఇదే కవచం. ఇది 500 మైక్రాన్లు, అంటే గ్లాస్ పర్ అన్నాను కదా, ఇది 500 మైక్రాన్లు లేకపోతే 1/2 మిల్లీమీటర్ దళసరి ఉంటుంది ఈ గ్లాస్ లేయర్. సో ఇది మిస్ అయింది. ఇంకా అసలు విషయానికి వద్దాము. ఇప్పుడు మన పిల్లలు, ఇటీవల కాలంలో మన పిల్లలను చూస్తుంటే చాలామంది పిల్లలు కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు. మా ఇంటికి ఒక పిల్లోడు వస్తాడు, వాడు 5 సంవత్సరాలు కూడా లేవు, వాడికి 5 సంవత్సరాలు కూడా లేకపోయినా కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతుంటాడు వాడు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ స్కూల్స్ని మేము పిల్లల్ని ఎగ్జామిన్ చేసాం. మొత్తం ఎంతమంది 35,000 చిల్డ్రన్ చేస్తే, అందులో మాకు కంటి దృష్టి లోపాలు ఉన్నటువంటి వాళ్ళు 5% తేలారు. 5% మున్సిపల్ స్కూళ్ళల్లో. ఆ తర్వాత మేము కొన్ని కాన్వెంట్ స్కూల్స్ కూడా స్టడీ చేసాం. కాన్వెంట్ స్కూల్లో చదివేవాళ్ళు, ఇంకోటి BHPVలో ఉండే ఇంగ్లీష్ మీడియం స్కూల్ని కూడా స్టడీ చేసాం. స్టడీ చేసినప్పుడు అక్కడ ఈ దృష్టి లోపాలు ఉన్నటువంటి పిల్లల శాతము 20% పెరిగిపోయింది.
ఈ మున్సిపల్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకేమో 5% ఉంది. అదే కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకేమో 20% ఉంది. అదేవిధంగా మేము విశాఖపట్నంలో ఉండేటటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చిల్డ్రన్ 8,500 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ తనిఖీ చేశాం. తనిఖీ చేసినప్పుడు వాళ్ళది 5% కన్నా తక్కువ ఉంది. సో యావరేజ్న ఈ మున్సిపల్ స్కూళ్ళల్లో లేకపోతే రూరల్ ఏరియాలో ఉన్న స్కూల్ పిల్లలకి 5 కన్నా తక్కువ ఉంది, 5% కన్నా తక్కువ ఉంది. అదే కాన్వెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకి దృష్టి లోపాలు 20% ఉంది. సరే, మేము మా మెడికల్ కాలేజీలో చూసాం. మెడికల్ కాలేజీలో చూస్తే 50% కన్నా ఎక్కువ మందికి ఈ దృష్టి లోపాలు ఉన్నాయి. అదే ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తే 50% కాదు, వాళ్ళకి 20% ఉన్నారు. 20% మందికే దృష్టి లోపాలు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కనిపించారు. సో ఇలాగా వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ని బట్టి ఈ దృష్టి లోపాలు మనకి కనిపిస్తున్నాయి అనేది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే వీటి కారణాలు ఏంటి, తర్వాత అసలు దృష్టి లోపం అనేది ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని పేరు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేటటువంటిది ఒక జాతీయ కార్యక్రమం. ఇందులో 80% మంది అంధత్వానికి కారణం క్యాటరాక్ట్ అనేది మొన్న ఇంతకుముందు చెప్పిన దాంట్లో నేను చెప్పాను 80% మందికి. అలాగే దృష్టి లోపాలు ఉన్నటువంటి వాళ్ళు 20% మందిగా ఐడెంటిఫై చేశారు. అంటే స్కూల్ పిల్లలు కావచ్చు, లేదంటే తర్వాత కంటికి ఆపరేషన్లు చేయించుకున్న తర్వాత మళ్ళీ కళ్ళజోళ్ళు లేకపోవడం వల్ల కూడా కావచ్చు. సో వివిధ కారణాల వలన 20% అంధత్వానికి కారణం ఏంటంటే ఇది దృష్టి లోపాలు. అంధత్వం అనే దానికి నేను ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి డెఫినేషన్ కూడా నేను చెప్పాను. అంధత్వం అంటే అస్సలు కనపడకపోవడం కాదు అనే విషయం కూడా చెప్పాను. సో 20% మంది దృష్టి లోపాలు ఉన్నాయి. ఈ దృష్టి లోపాలు ఏమిటి అనేది ఒకసారి మనం చెప్పుకుందాం. దృష్టి లోపాలు అంటే ఏంటంటే, దీన్ని తనిఖీ చేయడానికి మనం ఒక పద్ధతి, ప్రపంచవ్యాప్తంగా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే, కొన్ని అక్షరాలు ఉండేటటువంటి ఒక చార్టు మనకి చూపిస్తారు. ఆ చార్టుని 6 మీటర్ల దూరంలో పెడతారు. వాస్తవంగా 60 మీటర్ల దూరం నుంచి టెస్ట్ చేయాలి, కానీ 60 మీటర్లో ఉండేటటువంటి ప్లేస్ దొరకదు కదా మనకి. అందుచేత దాన్ని 6 మీటర్లకు తగ్గించారు. కాబట్టి ఈ టెస్ట్ 6 మీటర్ల దూరంలో, అంటే 20 అడుగులు, 6 మీటర్లు లేక 20 అడుగులు దూరం నుంచి టెస్ట్ చేయాలన్నమాట. వాళ్ళు మనకు ఒక చార్ట్ చూపిస్తారు. ఆ చార్ట్లో 8 వరుసల అక్షరాలు ఉంటాయి. 8 వరుసల అక్షరాలు కానీ బొమ్మలు కానీ ఇవి ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి ఈ దృష్టి ఎంత ఉన్నది, ఎంత కోల్పోయారు అనేది అంచనా కడతారు. ఎంత దృష్టి అనేది మొట్టమొదటిది పై అక్షరం పెద్ద అక్షరం ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇది ఇలా ఉంటుంది చార్టు. ఇది ఇంగ్లీష్ చార్టు. ఈ చార్ట్లో ఈ వరుసలు ఉంటాయన్నమాట. ఈ వరుసల్ని 6 మీటర్ల దూరం నుంచి చదివిపిస్తారు. సో ఒక్కొక్క వరుసకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అదేమిటంటే 6 మీటర్ల దూరం నుంచి చూసినప్పుడు మొదటి అక్షరం కూడా కనబడలేదు అని అంటే వాళ్ళని అందులుగా మనం లెక్క పెట్టాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం అది పై అక్షరం కూడా కనిపించకపోతే వాళ్ళ అందుల కింద లెక్కేశారు.
దాన్ని మేము రాసే భాష ఏంటంటే 6/60 అంటారు. అంటే 60 మీటర్ల దూరంలో అది కనిపించాలి. మామూలు వాళ్ళకైతే 60 మీటర్ల దూరంలోంచి కనిపించాలి. కానీ అతనికి 6 మీటర్ల దూరంలో కూడా కనిపించడం లేదు. అంటే దృష్టి లోపం ఎంత ఉంది? 54 మీటర్లు ఉంది. 54 మీటర్లని పర్సంటేజ్లో కడితే 90% దృష్టి లోపం ఉందన్నమాట. 90% దృష్టి లోపం ఉంది కాబట్టి వాళ్ళని అంధులుగా పేర్కొన్నారు. ఇక ఈ వరుసల్లో కిందకు వచ్చేటప్పటికల్లా క్రమేణా సైజులు తగ్గుతూ ఆగుతాయి అన్నమాట. సో 7వ వరుస దగ్గరికి వచ్చేటప్పటికి 7వ వరుస కనిపిస్తే అతనికి మామూలుగా ఉండాల్సినటువంటి దృష్టి ఉంది అని అర్థం. అంటే నార్మల్ అని అర్థం. అంటే కన్ను ఆరోగ్యకరంగా పనిచేస్తుంది అని అర్థం. దాన్ని 6/6 అని మేము రాస్తాం. 6/6 అని విజన్ అని రాస్తే నార్మల్గా ఉందని అర్థం. దాని పైన ఉన్నది చూస్తే ఇంకొక అక్షరం పైన ఉన్నది కొంచెం పెద్దది ఉంటుంది. దానికి 6/9 అని రాస్తారు. దానిపైన ఉన్న దానికి 6/12 అని రాస్తారు. 6/12 మాత్రమే కనిపించింది అని అంటే అర్థం ఏంటంటే 50% విజను మాత్రమే ఉంది. 50% చూపు తగ్గింది అని అర్థం. 50% చూపు తగ్గిందని అర్థం. సో ఈ విధంగా లెక్క కడతారు. ఇది ఈ కంటి దృష్టి తాలూకు వాడి. కంటి దృష్టిలో ఇంకా భాగాలు ఉన్నాయి. ఇంకేంటి? రంగులు. చాలామంది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు సామాన్యంగా కలర్ టెస్ట్ విజన్ చేయించుకోవడానికి వస్తుంటారు. అప్పుడు మేము కలర్ విజన్ టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేయడానికి ఒక రకమైనటువంటి చార్ట్ ఉంటుంది. అంటే కొద్దిగా మిస్లీడింగ్గా ఉంటాయి అన్నమాట. మిస్లీడింగ్గా నంబర్స్ ఉంటాయి అక్కడ. ఆ నంబర్స్ చదవమని చెప్తాము. నంబర్లు కలర్ విజన్లో డిఫెక్ట్ కనుక ఉన్నట్లయితే అవి చదవలేరు అన్నమాట. సామాన్యంగా ఈ రెడ్ అండ్ గ్రీన్కి కన్ఫ్యూజ్ అవుతారు. కలర్ బ్లైండ్నెస్లో సామాన్యంగా ఉండేది ఏంటంటే పార్షియల్ బ్లైండ్నెస్ ఉంటుంది. పూర్తిగా బ్లైండ్గా ఉండరు జనరల్గా. పార్షియల్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రోజున మనకి చాలా సిగ్నల్స్, తర్వాత కంప్యూటర్స్, తర్వాత చాలా కంట్రోల్ ప్యానల్స్ అన్ని కలర్స్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి కలర్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది ఇప్పుడు. అంచేత ఈ కలర్ విజన్ డిఫెక్ట్ ఉండడం మూలంగా వాళ్ళ ఆ ఉద్యోగాలకి డిస్క్వాలిఫై కూడా అవుతుంటారు. సామాన్యంగా ఏంటంటే ఇది బై బర్త్ వస్తుంది. బై బర్త్ వచ్చేయడానికి మనం ఏం చేయలేము. వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే మీరు వేరే వృత్తిని తీసుకోండి అని చెప్పి సలహా ఇస్తాం. ఇంకా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో పిట్యూటరీ గ్రంథి వ్యాధిలో కలర్ విజన్ డిఫెక్ట్స్ వస్తాయి. ఫీల్డ్ డిఫెక్ట్స్ వచ్చినట్టుగానే, అంటే క్షేత్రంలో డిఫెక్ట్స్ వచ్చినట్టుగానే కలర్ విజన్లో కూడా డిఫెక్ట్స్ వస్తాయి. తర్వాత ఈ బాగా మందు తాగే వాళ్ళలో, సిగరెట్ తాగే వాళ్ళలో కూడా కలర్ డిఫెక్ట్స్ వస్తుంటాయి. అలాగే కొన్ని మందులు వాడేటప్పుడు, క్లోరోక్విన్ అనేటటువంటి మందు వాడేటప్పుడు అప్పుడు కలర్ విజన్లో డిఫెక్ట్స్ వస్తుంటాయి. ఇందాక నేను దృష్టి ఎక్యూటీలో చెప్పాను, దూరదృష్టి గురించే చెప్పాను. కానీ దృష్టి గురించి టెస్ట్ చేసేటప్పుడు మనకి దూరం టెస్ట్ చేస్తాం, దగ్గర కూడా టెస్ట్ చేస్తాం. దగ్గర కూడా టెస్ట్ చేసేటప్పుడు సామాన్యంగా దగ్గరికి కనిపించకపోవడం అనేది సామాన్యంగా 40 సంవత్సరాల వయసు దగ్గర పడే వాళ్ళకి లో ఉంటుంది అన్నమాట. 40 సంవత్సరాల దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళకి దృష్టి లోపం, రీడింగ్ మెయిన్గా నైట్ టైం రీడింగ్ కొంచెం కష్టం అవుతుంది. అంటే అక్షరాలు కొంచెం సేపు బాగానే కనిపిస్తాయి, తర్వాత నెమ్మదిగా బ్లర్ అయిపోతాయి. అదొకటి. లేకుంటే రెండోది ఏంటంటే ఒక అక్షరం మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి వెళ్ళినట్టు, కదిలిపోయినట్లు ఇలా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా స్టార్ట్ అవుతుంది.
కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమవుతుందంటే అసలు కనిపించకుండా పోతాయి. సో అది ఏమవుతుందని అంటే అది పెరుగుతూనే ఉంటుంది. 40 సంవత్సరాల్లో ప్రారంభమైనటువంటి ఈ నియర్ విజన్ డిఫెక్ట్ ఏదైతే ఉందో అది పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా పెరుగుతుందని అంటే 60 ఏళ్ళు వచ్చేదాకా పెరుగుతూనే ఉంటుంది. దీన్ని చత్వారం అంటారు. చత్వారం అంటారు, ఇంగ్లీష్లో ప్రెస్బియోపియా అని అంటారు. దీనికి కారణం ఏంటంటే మనం కంటిలో 2 లెన్సులు ఉంటాయని చెప్పాను. 2 లెన్సులు ఏంటి? మొదటిది కార్నియా, ఇది గాజు పొర, కంటి ముందు ఉండేటటువంటి గాజు పొర. రెండోది ఏంటి? బైకాన్వెక్స్ లెన్స్. నిన్న చెప్పిన మాటల్లో నేను కటకానికి పుటాకార కటకం అని చెప్పాను, అది తప్పు. కుంభాకార కటకం అని చెప్పాలి. తెలుగులో ఆ మాటలు ఉపయోగించడంలో చిన్న పొరపాటు అయింది. అదేంటంటే కుంభాకార కటకం, ఇడ్లీ షేప్లో ఉంటుందని కూడా చెప్పాను. ఇడ్లీ షేప్లో ఉంటుంది అంటే అది బైకాన్వెక్స్, కుంభాకార కటకం. ఈ కుంభాకార కటకం తన షేప్ని ఈ కుంభాకార కటకానికి శక్తి మార్చుకునేటటువంటి లక్షణం ఉంటుంది. పలసపడుతుంది, దళసరెక్కుతుంది అని కూడా చెప్పారు. సో ఈ ఈ ఈ ప్రక్రియ బలహీన పడతా ఉంటుంది అన్నమాట. ఆ బలహీన పడేటటువంటిది 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అది మనకు కనిపిస్తుంది. 40 సంవత్సరాల కన్నా ముందు మనకే కనిపించదు. సో 40 సంవత్సరాల తర్వాత నుంచి అది కనిపించడం ప్రారంభమవుతుంది. దానికి మనము కళ్ళజోడు పెట్టుకోవాలి, తప్పదు. ఎవరైనా దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎవరైనా కళ్ళజోడు పెట్టుకుని తీరాల్సిందే. ఏమి పవర్లు పెడతారు అని అంటే సామాన్యంగా 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి +1 అనే పవర్ ఇస్తారు. పవర్ని అన్నిటికీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా. ఎత్తుకి ఒక మెజర్మెంటు, బరువుకి ఒక మెజర్మెంటు, తర్వాత లిక్విడ్స్కి మెజర్మెంట్స్, ఇలాగ ఉన్నట్టుగానే ఈ పవర్కి, అద్దాల పవర్ని డయాప్టర్స్ అని పిలుస్తారు. డయాప్టర్స్ అంటారు. సో +1 డయాప్టర్ అనేటటువంటి లెన్స్ పెడతారు. ఎప్పుడు 40 సంవత్సరాల వయసు వచ్చాయి. ఇది ప్రతి 2 సంవత్సరాలకి 0.25 పెరుగుతూ ఉంటుంది. అంటే 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి +2 అవుతుంది. 60 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి +3 అవుతుంది. ఇది కొంచెం పెంచుకుంటూ వెళ్తారు. అంటే కంటిలో పవర్ కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ తగ్గినటువంటి పవర్కి మనం సపోర్ట్ ఇస్తాం. కంటిలో లెన్స్కి పవర్ తగ్గడం మూలంగా మనం దానికి సపోర్ట్ ఇస్తామన్నమాట. అది కళ్ళజోడు చేసేటటువంటి పని. సరే, ఆ తర్వాత దృష్టి లోపాల గురించి చెప్పుకున్నాం కదా. ఈ దృష్టి లోపాలు బోర్డు మీద అక్షరాలు కనిపించడం లేదనేది, అలాగే పిల్లలు చాలామందికి కళ్ళజోడు పడుతున్నాయనేది, దీన్ని ఏమంటారు అని అంటే ఇంగ్లీష్లో మయోపియా అని అంటారు. మయోపియా అంటే తెలుగులో దానికి ట్రాన్స్లేషన్ అంటే హ్రస్వ దృష్టి. అంటే ఇంకా కొంచెం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను అనుకున్నాను. దానికి ఏం చెప్పానంటే కంటికి అవసరమైన పవర్ కన్నా ఎక్కువ ఉన్నదాన్ని హ్రస్వ దృష్టి అంటారు. యాక్చువల్గా కంటికి 60 డయాప్టర్ల పవర్ ఉండాలి. 60 కంటే ఎక్కువ ఉన్నటువంటిది వాళ్ళకి హ్రస్వ దృష్టి వస్తుంది. దాన్ని మయోపియా అంటారు. 60 కన్నా తక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళకి హైపర్మెట్రోపియా. ఎటు తిరిగి మనకి ఎంత పవర్ ఉండాలి? కంటికి 60 డయాప్టర్ల పవర్ ఉండాలన్నమాట. 60 డయాప్టర్లు ఉండి తీరాలి. 60 డయాప్టర్ల కన్నా తక్కువ ఉన్నా దానివల్ల దృష్టిలోపం సంభవిస్తుంది, ఎక్కువ ఉన్నా దృష్టిలోపం సంభవిస్తుంది. సో సామాన్యంగా ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలు పెట్టుకునే కళ్ళజోళ్ళు అన్నీ కూడా ఏంటంటే ఇవి హ్రస్వ దృష్టికి సంబంధించినటువంటివి. అంటే కంటిలో వాళ్ళకు ఉండాల్సిన పవర్ కన్నా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? పవర్ని తీసేస్తాం. తీసేయడానికి ఏం అద్దాలు వాడతాము? మైనస్ పవర్ అద్దాలు వాడతాం. మైనస్ పవర్ వాడతాం అన్నమాట.
40 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి ప్లస్ పవర్ వాడతాము. చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి ఈ మయోపియా ఏదైతే ఉందో దానికి మైనస్ పవర్ వాడతాం. సో మైనస్ పవర్ ఎందుకు వాడుతున్నాము అని అంటే వాళ్ళకి అవసరమైన దానికన్నా కంటిలో పవర్ ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అని అంటే మన లైఫ్ స్టైల్. నిందా చెప్పాను కదా, మున్సిపల్ స్కూళ్ళల్లో పిల్లలకి పరీక్షలు చేస్తే తక్కువ మందికి కంటి చూపు దృష్టి లోపాలు కనబడ్డాయి. అదే కాన్వెంట్ స్కూల్కి వెళ్ళి చూస్తే ఎక్కువ మందికి దృష్టి లోపాలు ఉన్నాయి. అని అంటే ఇది లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి సమస్య. లైఫ్ స్టైల్ ఏంటి? మన పిల్లలు ఎక్కువ సేపు చదవడం అంటే దగ్గరే పెట్టుకుని చదువుతాం కదా, అలాగే టీవీ చూడడం, అలాగనే ఇవాళ సెల్ ఫోన్ చూడడం, ఇవన్నీ దగ్గర పనులు అనమాట. సో ఈ దగ్గర పనులు పెట్టుకుని చూసే వాళ్ళందరికీ కూడా ఈ మైనస్ పవర్ అనేటటువంటిది వస్తుంది. అంటే కంటికి పవర్ ఎక్కువ సంతరించుకుంటుంది అనమాట, ఎక్కువ పవర్ తెచ్చుకుంటుంది కన్ను. సో పవర్ ఎక్కువ తెచ్చుకోవడం వల్ల ఏం చేయాలి? మనం దాన్ని తగ్గించాలి. అది మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే పవర్ తగ్గించడమే. అందుకనే దాన్ని మైనస్ అంటారు, మైనస్ పవర్ అని అంటారు. సో ఇది ఇప్పుడు ఎక్కువ అవుతుంది, ఈ సమస్య ఎక్కువ అవుతుంది. మన పిల్లలను చూస్తే చాలామంది పిల్లలకి ఈ మైనస్ పవర్ అవసరం అవుతుంది. అంటే వాళ్ళకి కంటిలో అవసరమైన దానికి పవర్ కన్నా ఎక్కువ పవర్ కన్ను సంతరించుకుంటుంది. ఇది దేనివల్ల అంటే లైఫ్ స్టైల్ వలన. ఇదేమి వ్యాధి కాదు. అయితే ఈ పవరు అనూహ్యంగా కనుక చాలా ఎక్కువ ఉన్నట్లయితే అది ప్రమాదం. ఎప్పుడు ప్రమాదకరం అని అంటామంటే సామాన్యంగా -6 ఉంటే మనము దానికి ఒక రకమైన -6 లోపల ఉన్నట్లయితే వాటిని సింపుల్ పవర్స్ అంటాం. -6 కన్నా ఎక్కువ ఉంటే అది పెథలాజికల్ మయోపియా అని అంటారు. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మళ్ళీ మరొకసారి చెప్పుకుందాము. సో మామూలుగా ఏంటంటే పిల్లల్లో వచ్చేటటువంటిది సామాన్యంగా మయోపియా, అలాగే 40 సంవత్సరాలుగా వచ్చేటటువంటిది చత్వారము లేక ప్రెస్బియోపియా అని అంటారు. ఇవి సింపుల్గా చెప్పుకోవాలండి. థ్యాంక్ యూ.